హలో అండి, ఇవాళ మనం తోరణాలు చేసుకుందాము. ఎట్లా అంటే తోరణం అంటే ఎట్లా, అదేంటి మనం దాన్ని ఏమంటారు, ఊలన్ బాల్స్ ఉన్న వెరైటీగా మనం స్ట్రాస్తో చేసుకుందాం. స్ట్రా అండ్ ఊలన్తో తోరణం చేసుకుందామండి. చూడండి, ఫస్ట్ నేను ఊలన్ కట్ చేసుకొని నేను చూపిస్తున్నా చూడండి. అట్లా ఒక 40 రౌండ్స్ చుట్టుకోండి. 40 రౌండ్స్ చుట్టుకొని కొంచెం దారం కట్ చేసుకొని అదే ఉలన్ థ్రెడ్ కట్ చేసుకొని దాన్ని మధ్యలోకి పెట్టి ముడి వేయండి. ముడి వేసి అటు ఇటు కట్ చేసేయండి. అర్థమవుతుంది కదా? అటు ఇటు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మొత్తం చుట్టూ కూడా ఎక్కువ ఉన్న థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఒక బాల్ లాగా రెడీ చేసుకోవాలి. చుట్టూ మంచిగా చిన్నగా అంటే ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అనుకోండి. నేను మీడియం మామూలుగా చేసిన బాల్, ఉలన్ థ్రెడ్ బాల్ చిన్నగా మంచి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నా. ఆ ఉలన్ థ్రెడ్ వేస్ట్ని కూడా పడేయకండి. దాంతో కూడా ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. మన క్రాఫ్ట్స్కి యూజ్ అవుతుంది. చూసిండ్రా, బాల్ అయిపోయింది. అవి నేను ఒక ఎన్ని చేసినా కరెక్ట్ లెక్కలేదండి. ఫస్ట్ ఇప్పుడు కొన్ని అయితే చూపిస్తున్నా చూడండి. అన్ని కలర్స్ తీసుకున్నా, నా దగ్గర ఉన్న కలర్స్ బాల్స్ చేసుకున్నా. ఇప్పుడు మనం చెప్పిన కదా స్ట్రాస్, చూడండి చూపిస్తున్నా. ఆ స్ట్రాస్ కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. నేను అన్ని మల్టీ కలర్ స్ట్రాస్ నేను చూపిస్తున్న సైజులో కట్ మీ ఇష్టం అండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. మొత్తం అన్నీ నేను మొత్తం ఒక 6 చేసుకున్నాండి తోరణం. అవి లైన్స్ లాస్ట్గా చూపిస్తా చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా చూసే ఉంటారు మీరు. అన్నీ ఒకటే సైజులో కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా తర్వాత ఏం లేదండి, ఇక దారం ఎక్కించుకోవడమే. దారం ఎక్కించుకొని ఫస్ట్ ఉలన్ బాల్, తర్వాత స్ట్రా, తర్వాత మళ్ళీ ఉలన్ బాల్, తర్వాత స్ట్రా. అట్లా నేను 11 బాల్స్ పెట్టినండి. 11 బాల్స్, వాటి మధ్యలో మన స్ట్రా పెట్టిన అనమాట. ఇట్లా కూడా చేసుకోవచ్చు కండి, చాలా సింపుల్గా. పూసలే ఎక్కించుకోవాలా, స్ట్రాస్తో కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన దగ్గర కొంచెం దొడ్డి ఉన్నాయి కదా స్ట్రాలు, సన్న స్ట్రాలతో కూడా ట్రై చేయొచ్చు. దాంతో వేరే తోరణాలు ఏమో ట్రై చేద్దాం మనం. అది కూడా చేసి పెడతా వీడియో. ఇదైతే నచ్చితే కనుక దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్. ప్రతిసారి మరీ అడుగుతున్నాండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎట్లుందనేది కూడా నాకు దయచేసి కామెంట్ అయితే చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోయినా నచ్చలేదని చెప్పండి. మీరు నచ్చకపోయినా ఏమన్నా బాగలేదని చెప్పినా కూడా నేను ఇంకా ఇంప్రూవ్ అవుతా కావచ్చు, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా కావచ్చు. సరేనండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం ఏది మర్చిపోవద్దండి ప్లీజ్. అంతేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఒక్కదానికొకటి ఎక్కించుకుంటున్నాం కదా. మొత్తం 11 ఎక్కించుకున్న బాల్స్, వాటి మధ్యలో ఈ మల్టీ కలర్ స్ట్రాస్. ఫినిష్ అయిపోయినాక చూడండి, ఇప్పుడు మొత్తం ఎన్నో లెక్క పెట్టలేదు, అయిపోయిందండి. ఇప్పుడు 11 అయినాయి. ఇప్పుడు మన అక్కడ చూపించిన వరకు దారం కట్ చేసేయండి. కట్ చేసుకొని నేను ఒక సన్న తీగ తీసుకున్నాండి. మన అందరి దగ్గర కీ చైన్స్లో ఉండవు కదా, నా దగ్గర కూడా లేవు అనుకోండి. నేను ఆ వైర్ని చుట్టూ ఇట్లా చుట్టేసి వాటికి ప్లాస్టర్ టేపు దాన్ని కొంచెం సగానికి కట్ చేసి దాన్ని చుట్టేసిన అనమాట. మరి అట్లా తీగ గలీజ్గా కనపడకుండా అట్లా చుట్టేసిన తీగకు మొత్తం చుట్టేసి మనం ఆ దారంని దీనికేసి చుట్టేసుకోవడమేనండి. వైర్కి వేసి ముడేసుకోవడం అంతే. రెడీ అయిపోయినట్టే ఒక తోరణం. అట్లా నేను 6 చేసుకున్నాండి. మీ ఇష్టం, మీరు ఎన్ని చేసుకోవాలంటే అన్ని చేసుకోండి, మీ ఓపిక.
అవి తోరణ అదే ఉలెన్ బాల్స్ చేసుకోవడమే పెద్ద కష్టం అంతే. కానీ ఇట్లా మనము ఈ స్ట్రాస్ కాకుండా మనం పేపర్ స్టిక్స్తో కూడా చేసుకోవచ్చండి. పేపర్ స్టిక్స్ కూడా మల్టీ కలర్స్ వేసుకొని చేసుకోవచ్చు. దాంతో కూడా ఒక క్రాఫ్ట్ చేసి చూపిస్తా, అట్లా కూడా తోరణం చేసుకుందాం. అది కూడా చేసి పెడతాం మీకు వీడియో. ఇక చేస్తూనే ఉంటా కదండి, వీడియో పెడుతూనే ఉంటా చూడండి. దయచేసి చెప్పినా కదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. చూసిండ్రా చుట్టేసిన, ఇప్పుడు మనకు ఒకటి ఇది అయిపోయింది కదా, చూడండి. ఇంకొకటి పెట్టడం మర్చిపోయాను అనుకుంటాను, మొత్తం 6 చేసినది. సరేనండి, చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.